అందరి ముందు ఫనీ ఇలా అంటూ ఉంటాడు. చూడు అనంత్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. గాయత్రి నువ్వనుకున్నంత మంచిది కాదు అని అంటే, గాయత్రి గురించి నాకు బాగా తెలుసు. గాయత్రి చాలా మంచిది. అన్నీ తెలుసుకునే నేను గాయత్రి ప్రేమించుకున్నాం అని అంటూ అనంత్ చెప్తాడు. అలా చెప్పేసరికి మరి నువ్వు అలా అంటే మరి దీన్నేమంటారో ఒక్కసారి చూడు అని ఫొటోస్ అన్నీ ఇలా విసిరేస్తాడు అనంత్ వాళ్ళ బాబాయ్. అలా విసిరేసరికి అక్కడ గాయత్రి ఇంకొక అతనితో కలిసి దిగిన ఫొటోస్ ఉంటాయి. ఇక ఆ ఫొటోస్లో అనంత్ని గాయత్రి వేరే అతన్ని ఇలా పట్టుకొని అతనితో కూర్చొని అలా ఫొటోస్ దిగి ఉంటాయి. వాటిని త్రిపుర తీసుకొని అందరూ తీసుకొని చూస్తూ ఉంటారు. త్రిపుర చూస్తూ ఉంటే గాయత్రి వచ్చి వెనక నుంచి చూస్తుంది. అతని దగ్గర ఇలా మంచిగా గాయత్రి కూర్చొని ఉంటుంది. ఆ ఫొటోస్ని చూసి మరి దీన్నేమంటారా, ఒకసారి చూడరా, నువ్వు మంచిది అంటున్నావు కదా, ఒకసారి చూడు, ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుస్తుంది అని అంటూ వాళ్ళ బాబాయ్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఆ ఫొటోస్ చూడగానే ఇంకా అనంత్ కళ్ళు ఎర్రబడిపోతాయి. చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ ఫొటోస్ని చూసిన తర్వాత త్రిపుర వెళ్ళి అనంత్ వాళ్ళ నానమ్మతో ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. చూడండి బామ్మగారు, మా చెల్లి అలాంటిది కాదు, మా చెల్లి చాలా మంచిది. దాని మీద కావాలనే ఇలా చేశారు. మా చెల్లి చాలా మంచిది, మా చెల్లి గురించి తప్పుగా ఆలోచించొద్దు అని అంటే, అమ్మ త్రిపుర చూడు, నువ్వు చాలా మంచిదానివి, నీ గురించి నేను నమ్ముతాను. కానీ మీ చెల్లి మంచిదే కావచ్చు, పాడైందని నేను అనట్లేదు. కాకపోతే ఇలాంటి ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయిని మేము ఎలా ఒప్పుకోవాలమ్మా? అనంత్కి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి మేము ఒప్పుకోము. గాయత్రిని అనంత్కి ఇచ్చి పెళ్లి చేయలేము. ఇవన్నీ చూసిన తర్వాత మేమెలా పెళ్లి చేస్తాం అని అనేసరికి అప్పుడు గాయత్రి షాక్ అయిపోతుంది. త్రిపుర ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అనంత్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఊర్వశితో అనంత్కి పెళ్లి ఓకే చేస్తారా, ఆ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి వీళ్ళు ఎడిట్ చేసి తీసుకొచ్చారా, నిజంగానే గతంలో గాయత్రికి ఏమైనా ప్రేమ కథ ఉందా అనేది రాబోయే ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.